హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది, ఇంకొంతమంది క్రియేట్ చేస్తుంది వీడియో అనేసి. ఇప్పుడైతే నేను మా అమ్మల ఇంటికి వచ్చి ఒక 10 నిమిషాలు అవుతుంది. వచ్చి రాగానే ఇంకా నేను మామూలుగా అయితే లూజ్ జడ ఒట్టేంటికి అట్టనే ఈరు పోసుకుని వచ్చిన బండి మీద. వచ్చేటప్పుడు ఇంక అంతా కంప గాలికి అంతా పోయింది. ఇంకా నేను ఆయిల్ పెట్టుకొని ఇప్పుడే జడేసుకున్నాను అనమాట. జడేసుకున్నాను. అంత స్టడన్గా ఎందుకు వచ్చినానంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, అంటే నేను ఇక్కడ పొదుపులో ఉన్నాను అనమాట. పొదుపులో ఉండడం వల్ల వాళ్ళు రమ్మన్నారు. ఏదో ముద్ర అది ఏంది తంబేయాలంట. తంబేయనికని వచ్చినాను అనమాట. తంబేయనికని వచ్చినాను. తంబేసి వెళ్ళిపోవడమే మళ్ళీ వెంటనే. ఇంకా నేనైతే ఇంకా రెడీ అయినా ఆల్మోస్ట్. అక్కడ అద్దంలో కనిపిస్తున్నా. ఆల్మోస్ట్ నేనైతే రెడీ అయినాను. ఇంకా పొదుపు వాళ్ళ దగ్గరికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి, వాళ్ళ ఇల్లు అటు సైడ్ అనమాట, కొంచెం దూరము. మామూలు అయితే మా ఇంటికి వెళ్ళి ఒక ఆమె ఉండే, రాజా వదిన అని. ఆ వదినను తీసేసినారు. మేబీ ప్రభుత్వాలు మారే కొద్దీ జనాలు మారిపోతుంటారనమాట. ఇప్పుడు వేరే ఆమె వచ్చింది. వేరేమో వాళ్ళ ఇల్లు అటు సైడ్ లోపలికి ఉంటుంది. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి తంబేసి పొదుపులో ఉన్నా. నేను మా అమ్మల ఇంటి దగ్గర ఉన్నా. పెళ్ళి కాకముందు నుంచి పొదుపులో ఇక్కడే ఉన్నాను. ఇంకా తంబేసి వెళ్ళిపోవడమే. రండి మా అమ్మని చూపిస్తా. ఇంకా మా ఆయన భోజనానికి వచ్చినాడు. మామూలుగా అయితే నేను ఆటోకి వచ్చేదాన్ని. మా ఆయన ఇంకా భోజనానికి వచ్చినాడు కదా, ఇడిసిపెట్టొచ్చురా అబ్బా అంటే ఇడిసిపెట్టి ఇంకా వెళ్ళినాడు. వెంటనే వెళ్ళినాడు. ఇంకా తనకు కూడా టైం అవుతుంది కదా డ్యూటీకి, వెళ్ళిపోయినాడు. నేనైతే మా అక్క చెప్పులు వేసుకున్నా. మా ఇంట్లో చుట్టూ ఇలా ఉంటుంది. ఈవినింగ్ టైము 4-5 అయింది టైము. ఇంకా ఇక్కడ బాగా గేదెలన్నీ ఇప్పినారన్నమాట. కళాతమ్మ ఏందన్నీ కొత్త పంచాయతీలలో పెడుతుంటారు. నువ్వేసి వచ్చినావా? నువ్వు తమ్మేసి వచ్చినావా? అటు చూడు. మమ్మల్ని ఫోటో తీయాక ఏడుంది? మా అమ్మ అయితే తమ్మేసి వచ్చింది. ఇంకా నేనే వెళ్ళి రావాలి. మంచిది కళాతమ్మ, మంచిదా? మంచిదాన్ని లెక్క పెట్టుకొని కరుపని డబ్బులు నిన్న వచ్చినట్టనే చెప్పు ముందు. నిన్న కరుపని డబ్బులు 2000 ఇచ్చినారు. మెసేజ్ వచ్చింది నా సెల్లుకు. 100 రూపాయలు ఇచ్చినారా? 100 రూపాయలు పొద్దునే ఇచ్చినారు. ఇదేంది ఇదల్లా నంజంగిందే? తీసుకురాపో, నాకు ఒక ఇవ్వాల. వాళ్ళ ఇంటి ఆడనో నాకు తెలియదు. మా ఎక్కట పోయిందో పోయింది. మా ఆయనేమో తమ్మేసి దవగ్గినరా అని చెప్పిపోయినాడు. హాయ్ చెప్పు మామ, హాయ్ చెప్పు. వీడియోకు చెప్తావా? హాయ్ చెప్పు. ఇటాను చెప్పుంటే చెప్పవా? ఆ మామకు కొంచెం బాగాలేదు పాపం. అంటే
మానసికంగా ఇదే అయిపోయినాడు. చెప్తాడా చెప్పడా హాయ్ అని నేను పలకరించిన, చెప్పకుండా అన్నాడు. తొందర రాబో, నేను పోవాలా మళ్ళీ ఇంటికి. బరగొడ్లు వదిలినారు ఇప్పుడే. నా డ్రెస్ కింది కసూర్చంది రోడ్డల్లా. మా నాయన చేనుకేనాడు, మా అక్క ఏమో అట్ట పోయింది, మా అమ్మేమో ఇంట్లో ఉంది. ఏం తెలియదు మా అమ్మకు. ఇప్పుడు నేను ఎట్ట అలా ఏం కదా ఎట్టెట్ట పరిస్థితి. చూడు నిన్న నేను టౌన్లోకి స్కానింగ్ తీపించుకోనికి పోయినాను కదా. ఏమైంది స్కానింగ్ తీపించుకోనికా అని కొంతమంది కామెంట్ చేసినారనమాట. స్కానింగ్ గురించి ఏం చెప్పలేదు ఎస్తారు, ఏమైంది ఎందుకు స్కానింగ్ అన్నారు. అది హెచ్ఎస్జి అనుకుంటా, హెచ్ఎస్జి స్కానింగ్. అది ఎందుకు తీస్తారంటే ఆల్మోస్ట్ లేడీస్కి అందరికీ అర్థమైపోయి ఉంటుంది. హెచ్ఎస్జి స్కానింగ్ ఆల్మోస్ట్ లేడీస్కి అందరికీ అర్థమై ఉంటుంది. ప్రెగ్నెన్సీకి సంబంధించిన స్కానింగ్ అది. ఆల్మోస్ట్ నాకు చాలా రోజులే అనుకుంటున్నాం కానీ తీపించుకోలేకపోయినా. ఇంతకుముందు ఆపరేషన్ పడింది కదా, అప్పుడే తీపించుకోవాల్సింది, తీపించుకోలేకపోయినా. ఇంకా మొన్న తీపించుకున్నాను అనమాట. మొన్న తీపించుకున్నా, నార్మల్ వచ్చింది రిపోర్టు. ఏం పర్లేదు, బాగానే ఉన్నాను, బాగానే ఉంది రిపోర్ట్ అయితే, నార్మల్ వచ్చింది. నేను చెప్దామని మర్చిపోయినా వీడియో. ఇంకా ఈ మధ్య వీడియోలు సరిగ్గా తీయట్లేదు కదా, చెప్దామని మర్చిపోయినా. నార్మలే వచ్చింది రిపోర్టు, బాగానే ఉంది, లోపల ఏం లేదనమాట. నేనైతే భయపడుకుంటూ పోయినా రిపోర్ట్ ఏమొస్తుందా అని. ఓకే, నార్మల్ వచ్చింది. మా ఎక్క వస్తుంది, ఆడొస్తుంది ఎమ్మె లక్ష్మి. అబ్బో, నువ్వు వేసుకునేవు జడా? ఎట్టేసుకునేవు? నేను ఇక్కడికి వచ్చినాక వేసుకునే జడ అంతా నూనె పెట్టుకొని. ఆయమ్మ ఎక్కడ పోయి నేనే చెప్పొచ్చు కదా ఆయనకి. ఏమో తల్లి, నాకేం ఇప్పుడు నీళ్ళు పెట్టిన కొమ్మ చేప తెచ్చలే తెది తప్పులు. ఎంతనేది? ఏమంటారు దీనికి? బన్నులు మాత్రమా? 2 వచ్చాయా? బన్నులు మాత్రం వచ్చాయంట. ఎందుకు అంగట్లో ఉండేటివన్నీ వచ్చాయి దీనికి. తల్లి ఏడుకోయినావు అమ్మా? ఏమిక్క బాగున్నావా? మాతడు తీసుకురమ్మని ఒకటే మేము తలకాయ నొప్పి తీర్చండి. ఎప్పుడు మాతలు వేసుకోకూడదు అంటే ఎందుకు కట్టేసుకుంటావు? నీకెప్పుడు బేదులు బలకంటే అదే. లక్ష్మి వచ్చినందుకు బేదులు పెట్టిందా? ఫ్రెండ్స్, మా అక్క 2 తులాలు గోల్డ్ కొడుకుంది. ఇదే పాటు నీ లెక్క నీకు పెట్టాలి. ఏమా నువ్వు నేనేమా కట్టుకునేది? కష్టజీతంతో బంగారు కొనుక్కుంది లక్ష్మి. నాకెప్పుడు కొనిచ్చావమ్మా ఏంటి గొలుసు?
ఆమె గొలుసు చేయించుకుందే ఆ? పోతాను నేనైతే ఇంకా యాడనో వాళ్ళు ఏండు మా నాయన రాకునన్నాడు జిల్లడు వాళ్ళు పోతా ఆమె రైల్వే జాబ్ చేస్తుంది రైల్వే దాంట్లో పోతా రైల్వే జాబ్ వచ్చింది ఆమెకి ఈ ప్లాస్టర్ అంతా అవి ఇచ్చినారు ఆధార్ కార్డు బ్యాంక్ బుక్ ఏంటికంట అవి రాడు ఆయన 9కి వచ్చేది ఇంకా నేనే పోవాలా ఇందే ప్రియాంక ఇంకా ఆయన తమ్మేనికో అలా బతికి జరగలేదు